ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టులు టాటాలు, బిర్లాల గురించి నెగెటివ్ ప్రచారం చేసేవాళ్ళు. విషయాన్ని అంటే ఎప్పుడూ కూడా ఒక సహజ సిద్ధమైనటువంటి ఈర్ష్య ఉంటది మనిషికి. ఇప్పుడు ఆడు చూడరా బా చదువుతున్నాడు. ఆడికేమో 50 మార్కులొచ్చినియి. నీకేమో 5 మార్కులొచ్చినియో, 10 మార్కులొచ్చినియి అని తండ్రి తిట్టాడనుకోండి. మనం బాగా చదువుదాం అనుకోడు. వాడు నాశనం అవ్వాలని కోరుకుంటాడు. అలాగే భార్య మా అన్నయ్య గారిని చూడండి. నెల నెల అయి కొనుక్కొస్తాడు, ఈ కొనుక్కొస్తాడంటే మనం కొనుక్కొద్దాం అని చూడ్డు భర్త. నాశనం అయిపోవాలని కోరుకుంటాడు. ఇది సహజ సిద్ధమైనటువంటి మనస్తత్వం. మన భారతదేశంలో ఈ లీనియస్‌ని అడ్డుపెట్టుకునే కమ్యూనిస్టులు బతికేస్తుంటారు. కమ్యూనిస్టు భావజాలికులు బతికేస్తుంటారు. ఒకప్పుడు టాటాలు, బిర్లాలు వాళ్ళందరిది అయిపోయింది. ఇప్పుడు అంబానీలు, అదానీల మీదన పడి ఏడుస్తా ఉంటారు. తాజాగా వీళ్ళు ప్రచారంలోకి తీసుకొచ్చిందేంటంటే అంబానీ, అదానీల దగ్గర అంబానీ చేతిలో 27 ఛానళ్ళున్నాయి. అదానీ చేతిలో 16 న్యూస్ ఛానళ్ళున్నాయి. అయినా సరే పబ్లిక్‌లో స్పందన ఇట్లా వచ్చింది చూసారా అంటూ ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ లేకపోతే కమ్యూనిస్టులు హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు మరి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే నేను ఎన్నో సార్లు చెప్పా. అంబానీలు, అదానీలు యజమానులుగా ఉన్నంత మాత్రాన అందులో ఉన్న జర్నలిస్టులు మారరు. వాళ్ళందరూ వామపక్ష భావజాలికులు. గత దశాబ్దాలుగా వామపక్షీయులే ఎడిటోరియల్ సెక్షన్‌లో ఉంటున్నారు. వాళ్ళు వాళ్ళ భావజాలం ఉన్నోళ్ళనే రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పెట్టుకుంటున్నారు. అది అప్పుడెక్కడ మారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఉన్నాడు. ఇండియా టుడే దగ్గర నుంచి జీతం తీసుకుంటాడు. కానీ అతను ఇండియాకి వ్యతిరేకంగానే ఉంటాడు. ఇండియా టుడే ఇట్లాగే అమ్ముడైనటువంటి సంస్థే. మరి ఏమన్నా మారాడా? లేకపోతే గనక బర్కా దత్ మారిందా? ఎవరు మారారు? వామపక్ష భావజాలికులు రవీష్ కుమార్ మారాడా? ఎవరు మారలేదు కదా! కాబట్టి ఛానళ్ళు కొనుక్కున్నంత మాత్రాన కాదు. తప్పుడు ప్రచారం చెయ్యాలనుకున్నప్పుడు ఇప్పుడు వాడు మంచోడురా, రాత్రి పగలు కష్టపడ్డాడురా, తను తిండి కూడా తగ్గించుకు తిన్నాడురా, పిల్లల్ని బాగా తీసుకెళ్ళాడురా అంటే ఎవడి కోసం చేశాడు? కన్నాడు కాబట్టి పెంచాడు అంతే అనే రోజులివి. అట్లాంటి రోజులలో ఇక్కడ ఛానళ్ళ దగ్గర ఏదో మార్పొచ్చేస్తది, అద్భుతమైనటువంటిది అనుకోవడం భ్రమ. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇదే ఇన్ని ఛానళ్ళు వ్యతిరేకంగా ఉన్న రోజుల్లో కూడా మోడీ గెలిచాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఉండగా కూడా కాక్రోచ్ జనతా పార్టీ ప్రొజెక్ట్ అయింది బాగా. ఎందుకని? అంటే అదే వీళ్ళ ఎకోసిస్టమ్ స్పెషల్.